ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ప్రైవేటు చికిత్స అంత ఖరీదేం, ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వేరువేరు ఛార్జీలు ఎందుకు, ధరలను ప్రామాణీకరించండి లేదా CGHS రేట్లు అమలు చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వైద్య చికిత్సల ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దవాఖానాల్లో అందించే వైద్య సేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే CGHS రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రజా జీవితంలో పారదర్శకత కోసం వెటరన్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. ఇది ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో పేద ప్రజల నుంచి లేదా అక్కడి పేషెంట్ల నుంచి ఎట్లా వసూళ్ళలో ఛార్జీలలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది, దీనిపైన స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఇక 11,062 టీచర్ పోస్టులకు DSC అనే వార్త ఉన్నది. నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 కలిపి జారీ, పాత DSC నోటిఫికేషన్ రద్దు, పాత దరఖాస్తులని చెల్లుబాటు. గతంలో దరఖాస్తు చేసిన వారు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్న వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక తొలి రోజే 19,000 మంది విద్యార్థుల గైర్హాజరు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు సంబంధించిన వార్త. ఫ్రీ బస్సుకు మరో ఆటో డ్రైవరు బలి అని ఒక ఫోటో ఐటమ్ను మొదటి పేజీలో ఇచ్చారు. ఇక మేడిగడ్డను రిపేరు చేస్తాం, NDSA సిఫార్సులకు అనుగుణంగా చర్యలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. రైల్వేలో సమ్మె సైరన్ అనే వార్త ఉన్నది. 2029 నుంచి జమిలీ ఎన్నికలు, అంటే పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వైద్య కళాశాలకు 8,000 కోట్ల విరాళం, ఐన్స్టీన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రూత్ గొట్టెస్మెన్ దాతృత్వం అనే వార్త ఉన్నది. విద్యార్థుల ఫీజులు మాఫీ చేసిన కాలేజీ అనే వార్త ఉన్నది. ఇక అఖిలేష్ యాదవ్కు CBI సమన్లు అనే వార్త కూడా ఇయర్ ప్యానల్లో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో 100 రూపాయల మాత్రతో క్యాన్సర్ వ్యాప్తికి చెక్ అనే వార్త ఉన్నది. ఇక 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే, 1 యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే, 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ, బకాయిలు చెల్లించకున్నా ఉచిత కరెంటు, సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ORR టెండర్లపై విచారణ, CBI లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు అనే వార్త ఉన్నది. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం, HMDA పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం అనే వార్త ఒక టాప్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి తీసుకున్నది. ఇక నేడు DSC నోటిఫికేషను 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ అనే వార్త ఉన్నది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు, గ్రూప్ 1 నోటిఫికేషన్ తరహాలో నిర్ణయము. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 5,089 పోస్టులకు గతంలో నోటిఫికేషను, అదనంగా 5,973 పోస్టులతో తాజా ప్రకటన. ఇది DHకి సంబంధించింది. ఇక రాధారెడ్డి దంపతులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా గంగాధర శాస్త్రి, పేరిని ప్రకాష్, మండా సుధారానికి అవార్డులు, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావుకు డాక్టరేట్ అనే వార్త ఉన్నది. ఇక డ్రగ్స్ ర్యాకెట్ గుట్టురట్టు అనే వార్త ఉన్నది. 2029లో జమిలీ ఎన్నికలు అనే వార్త ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. జయం మనదే, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం, మా పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి అని బాబు పవన్ కళ్యాణ్, ఈయన పార్టీ జెండా ఆయన పార్టీ జెండా ఈయన పట్టుకున్న ఫోటోతో కూడిన వార్త ఆంధ్రజ్యోతి ఎడిషన్, హైదరాబాద్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఇక 4వ రాష్ట్రానికి మోదీ రాక, ఆదిలాబాదులో శంకుస్థాపనలు సభ, 5వ సంగారెడ్డి సభకు ప్రధాని అనే వార్త ఉన్నది. ఇక 24 మందికి కన్నీళ్లు మిగిల్చిన 1 నిమిషం, ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వెళ్ళడంతో అనుమతించని అధికారులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్కు ప్రధాని అనే వార్త ఉన్నది. గోదావరి కృష్ణా పరివాహకాలకు మహర్దశ, నిర్వహణకు IITలతో కేంద్రం ఒప్పందాలు, గోదావరికి IITH NEERI, కృష్ణాకు NIT వరంగల్
సూరత్కాల్తో దేశంలోని మరో 4 కీలక నదులకు కూడా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ వెల్లడి అనే వార్త ఉన్నది. ఆంధ్రజ్యోతి బాటంలో ఇచ్చింది. ఇక ఈనాడులో నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనే వార్త ఈనాడు కూడా మొదటి పేజీలో వచ్చింది. ఆ వివరాలు కూడా ఇందులో స్పష్టం చేసిందిగా. ఔటర్ టోల్ టెండర్లపై విచారణ అనే వార్త కూడా ఉన్నది. సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 4న ఆదిలాబాదు, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. రాజారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు అనే వార్త ఉన్నది. 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయము అనే వార్త కూడా ఉన్నది. హిమాచల్లో సంక్షోభం, మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే వార్త ఉన్నది. ఇక కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం, బారాస్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆయన మాట్లాడిన అంశాన్ని కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక సాక్షి పత్రికలో ఎప్పట్లాగానే 4-5 వార్తలు టాప్లో ఇచ్చింది. వీటిలో మెగా హెచ్ఎండిఏ, RRR వరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ విస్తరణ, ORR RRR మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలన్న సీఎం అనే వార్త ఉన్నదిగా. ఎంపీ టికెట్ ఎవరికో, ఏఐసిసి పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణ ఒక కథనాన్ని కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటుగా నేడు డిఎస్సి కొత్త నోటిఫికేషన్ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా దమ్ముంటే 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ నాయకుల సవాలు రేవంత్ రెడ్డికి వేసిన వార్త కూడా ఉన్నదిగా. పక్కానిగా పటిష్ట బందోబస్తు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్రారంభమైన వార్త కూడా ఇందులో ఉన్నది. రాష్ట్రానికి రానున్న మోదీ 2 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారు అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చిందిగా. చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజ దొంగ రామోజీ అనే వార్త కూడా ఇందులో ఉన్నది. 2 ప్రమాదాల్లో 8 మంది మృతి అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదు అని మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.